वजीर इंडस्ट्रीज के टी रामाराव ने यादाद्री जिले का दौरा करते हुए वहां पर ग्रीन इंडस्ट्रियल पार्क का संग बुनियाद रखा और भूमि पूजा में शिरकत की। बाद उन्होंने यादाद्री के एक देहात में हैंडलूम शोरूम का इफ्तिताह अमल में लाने के बाद बताया कि वज़ीर आला चंद्रशेखर राव ने जिस तरह रियासत के हर जिले में एक मेडिकल कॉलेज कायम किया है, उसी तरह हर जिले में IT पार्क का क़याम अमल में लाते हुए मकामी नौजवानों को मुलाजमत फराहम करने के इक़दाम किए जाएंगे। उन्होंने कहा कि मुल्क और बैरूनी ममालिक के सरमायाकारी करने और यहाँ पर कंपनियों के क़याम में खुसूसी दिलचस्पी ले रहे हैं। इस मौके पर वज़ीर बरकी जगदीश रेड्डी, रुकन असेंबली प्रभाकर रेड्डी और BRS के कई सीनियर कायदीन मौजूद थे। ఇచ్చే రాష్ట్రాలు ఎక్కడ అని చెప్పి ర్యాంకింగ్లు ఇస్తే అందులో కూడా సమున్నతంగా సగర్వంగా అగ్రభాగం నిలబడ్డది మన తెలంగాణ. నేను మరొక 2 వారాల పాటు అమెరికాకి తర్వాత బ్రిటన్కి పోయించినప్పుడు అక్కడ ఒక పెద్ద సంస్థకు సంబంధించిన చైర్మన్ గారిని కలిసినాను అమెరికాలో, న్యూయార్క్. కలిసినప్పుడు ఆయన నేను మాటల్లో మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తూ ఆయన చెప్పింది ఏమంటే, మా దగ్గర TS IPAS అనే ఒక విధానం ఉంది. TS IPAS అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అంటే మా దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పవలసిన అవసరం కూడా లేదు. మీకంటూ సొంత స్థలం ఉంటే లేదా ఇట్లాంటి పారిశ్రామిక వాడలో మీకంటూ ఒక ప్లాట్ అలాట్ చేయబడితే ఏ అప్రూవల్ కానీ ఏ అనుమతి కానీ అవసరం లేకుండా మొట్టమొదటి ప్రాజెక్ట్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టవచ్చు. స్థానిక పంచాయతీ కానీ, స్థానిక మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరిని అడగవలసిన అవసరం లేదు. యూ కెన్ సెల్ఫ్ సర్టిఫై యువర్ సెల్ఫ్. అంటే స్వీయ ధృవీకరణ ద్వారా నేను చట్ట